అస్మద్గురుభ్యో నమః. టీకేవీఆర్ రీక్వెస్ట్ మూడో భాగంలోకి వస్తున్నాం. మనం చెప్పుకున్నాం కదా, సాంప్రదాయము సంస్కృతి అంటే. సాంప్రదాయం అంటే ఇట్ ఈస్ ద లెగాసీ ఆఫ్ పాస్ట్ జనరేషన్స్, అన్కౌంటబుల్. దట్ ఈస్ కాల్డ్ ట్రెడిషన్. సాంప్రదాయం అన్నది మనొక్కళ్ళకే కాదు, అన్ని దేశాల వారికి, అన్ని మతాల వారికి ఉంటుంది. కానీ మనకున్న సాంప్రదాయం గొప్పతనం మనకే తెలియదు. ఆ విశేషాలు అందించటం లేదు ఎవళ్ళూను. ఏమన్నా అంటే ఏం చెప్తారు? కేవలం మన దేశం నుంచే ఫాలో అయ్యారు అందరూ కూడా చెప్తుంది. సరే, అలా గుడ్డిగా చెప్పడం కంటే లెట్ us present in an analytical manner, in a systematic manner. అలా చెప్పేటప్పుడు దానికి రుజువులు చూపించాలి. రుజువులే కాదు, పరిశీలన. ఇది ఇలా ఉంది, ఇది ఇలా జరిగింది, ఇది ఫలానా చోటు ఉంది, ఇలాగంతా కూడా అది చూడగలిగిన రోజుని అప్పుడు విశేషం మనకి తెలుస్తుంది. ఉదాహరణకి మనకి ఆంధ్రప్రదేశ్ ఇక్కడ కూడా సంక్రాంతి పండుగ నాడు గాలిపటాల పండుగ అని చేస్తారు. ఏ పుస్తకంలో చూడండి, గాలిపటాల పండగ చైనా నుంచి దిగుమతి అయ్యింది. దుంపతెగ గాలిపటాల పండుగ అసలు లేదా ఇక్కడ? అంటే భోగినాడు గాలిపటాలు ఎగిరాలి, ఉత్తపడ ఎగిరేయకూడదా? కైట్ ఫెస్టివల్ లేదా అక్కడ? ఎక్కడిది తేడా? అలాగే ఓ సరదా మాట, రావణాసుర వధ జరిగింది ఫాల్గుణ అమావాస్య. మరి రావణవధ అని చెప్పి రామలీలా మైదాన్ అక్కడ ఎప్పుడు చేస్తారండి? దసరా రోజుల్లో చేస్తారు. ఇంకో జోకి మీకు చెప్పాలి, భారతం చదవండి. ఉత్తర గోగ్రహణం జరిగింది విజయదశమి నాడు. ఓహో, అలాగా. ఒక్కసారి భారతం ఉద్యోగపరం తీస్తే ఉత్తర గోగ్రహణం జరిగింది ఏ మాసంలోనో తెలుసునా? వైశాఖ మాసంలో జరిగింది. వైశాఖం అంటే మండు టెండలు. ఆ రోజు అనురాధ నక్షత్రం, వైశాఖ శుద్ధ దశమి. అది పట్టికలు మనం ఎక్కడికి కలిపామండి? దసరా రోజుల్లో కలిపాం. ఎందుకు కలిపాం? ఒక్కళ్ళు ఎవళ్ళైనా చెప్తున్నారా ఎందుకు ఆ రెండు కలిసి అన్నది? ఒకప్పుడు పెద్దలు ఒక్కరే చెప్పారు, ఎవరు వినలేదు. పుట్టపర్తి నారాయణాచార్యుల వారిని పరిశోధన వ్యాసంలో చూపించారు అది. మరి అక్కడ ఎందుకు ఇలా జరిగింది అంటే, వీటిని మనం ఏం చేస్తున్నాం? వీఆర్ ఫాలోయింగ్ బ్లైండ్లీ. అది తప్పని నేను అంటలేదు, అది తప్పని నేను అంటలే. ఇంకొక సరదా మాట చెప్పి దీంట్లోకే వస్తాను. ఒకసారి ధర్మ సందేహాల కార్యక్రమంలో నాకు టీవీలో కూడా అలవాటు ఉంది. ఇంచేత ఒక 25 ఏళ్ళు పనిచేశాను. తర్వాత కొంచెం నాకు ఆ హెల్త్ బాగుండగా ఇంట్లోనే ఎండిపోయి టీవీ ఛానల్స్కి వెళ్తాం లేదు. అది ఆవు పేడ పిడకలే ఎందుకు వేయాలండి భోగి మంటల్లో? పాత చెక్క ముక్కలు, ఫర్నిచర్ అది ఎందుకు వేయాలండి? వాడేసి వదిలిపెట్టినటువంటి బట్టలు ఎందుకు వేయాలి? ఇది ధర్మ సందేహం. నేను దానికి నిజానికి 5 నిమిషాల్లో చెప్పు వదిలిపెట్టాలి. మా ప్రొడ్యూసర్ని అడిగి, ఇది నాకు అరగంట టైం అయినా అని అడిగా. అరగంట సేపు చెప్పా. ఆవు పేడ పిడకలు ఎందుకు, చెక్క ముక్కలు దేనికి, అలాగే వస్త్రాలు దేనికి? దీనికి నేను ఇక్కడి నుంచి చెప్పాల, మస్తకం నుంచి కాదు, పుస్తకం నుంచి చెప్పా. దేంట్లోంచి? యజుర్వేదము ఏకాగ్నికాండ. దాంట్లో వీటికి సంబంధించిన మంత్రాలన్నీ కూడా 15 దాకా ఉన్నాయి. ఆ రోజు చేసే యాగం పేరు సౌరయాగం, సూర్యుడికి సంబంధించిన యాగము. ఆ యాగం ఎలా చేస్తారో చెప్పి, ఈ చేతివేళ్ళు ఇలా ఇలా పెట్టుకుని చేతివేళ్ల మధ్య సందులోంచి సూర్యుడి వంక చూసి కన్ను వేడెక్కగానే ఈ చేతులు తీసేసి చప్పట్లు కొట్టి దండం పెడతారు సూర్యుడికి. పతంగం అంటే సంస్కృతంలో సూర్యుడికి పేరు. ఇప్పుడు వచ్చిన పతంగుల పండుగ ఎక్కడిదోనూ ఇది పాహ్యాన్ హుయాన్సాంగ్ కాలంలో
ఈ యంత్రము, ఈ వేదమంత్రాలు ఇవన్నీ కూడా వీటి భావాలు, ఆ ఆచరణలు అవన్నీ అక్కడికి వెళ్ళి అక్కడ వాళ్ళు ఆ రోజుని ప్రత్యేకించి గాలిపటాల పండగ అని చేస్తారు. అది మనం తెచ్చుకున్నాము. మనం ఎప్పుడూ కూడా పొరుగుంటి పుల్లకూర రుచి అన్నదే తప్ప దయచేసి మన వెనకాల ఏముందో చూసుకునే దురదృష్టం ఎవళ్ళు చెప్పటం లేదు. ఇది విశేషం. ఇలాగా వీటికి సమాధానం ఏం చెప్తాం మనం? ఆలోచించండి ఒక్కసారి. ఇంకొక సరదా ప్రశ్న అడిగేసి ముందుకెడతాను నేను. ట్రెడిషనల్ అన్నదాన్ని వదిలిపెట్టి ఏమిటి, ఉత్తర కుమారుడు కదా మీరు చదువుంటారు, మోడర్న్ వాళ్ళు చదువుంటారు. సైన్యాన్ని చూడగానే వెళ్ళే ముందు చావకూడదని వెళ్ళాడు, ఓడిపోయాడు, పరిగెత్తుకొచ్చాడు, భయపడిపోయి. కానీ సరిగ్గా అది జరిగిన 2 నెలల కల్లా యుద్ధంలో, కురుక్షేత్ర సంగ్రామంలో ఉత్తర కుమారుడు 2వ రోజు ఎవరితోడ యుద్ధం చేశాడో తెలుసురా మీకు? భీష్ముడితో యుద్ధం చేశాడు. భీష్ముడు చీఫ్ కమాండర్ అక్కడ. అతనితోటి ఎన్ని గంటలో తెలుసునా? 6 గంటలు యుద్ధం చేశాడు. చేసి భీష్ముడికి ప్రమాదం వచ్చిందని చెప్పి భీష్ముడికి కాపలాగా 5 బెటాలియన్ ఆఫీసర్స్ వచ్చారు. ఉత్తర కుమారుడు చంపారు. ఇప్పుడు ఒక చిన్న మాట, పర్సనాలిటీ డెవలప్మెంట్ అన్న దాంట్లో తీసుకోండి. 3 నెలల కిందట పారిపోయి పరిగెత్తుకొచ్చిన పిరికివాడు ఇంత యుద్ధం లోపల అంతటి వాడిని ఎదిరించే ధైర్యం ఎవడిచ్చాడు? ఎలా వచ్చింది ఆ ధైర్యం? ఇది ఏ ఉపన్యాసకుడైనా ఎక్కడైనా చెప్పారండి? ఇలాంటి రహస్యాలన్నీ ఉంటాయి మన గ్రంథాల్లో. అందుకని ఈ సాంప్రదాయంలో ఉన్న గ్రంథాల గొప్పతనం ఇది. దీన్నే మాకు 5వ క్లాసులో ఉండగా ఓ పద్యం చెప్పారు మా తెలుగు మాస్టర్. అది జంజాల పాపయ్య శాస్త్రి గారు రాసింది. అది చెప్పుకుని మనం ముందుకెడదాం. అయ్యా, తప్పకుండా ఒక 2-3 ఎపిసోడ్స్ కాగానే నేను ఇంగ్లీష్లోనే కంటిన్యూ చేస్తాను, అభ్యంతరం ఏం లేదు. నా తెలుగు బాగానే అర్థమై ఉంటుంది మీకు. బహుశా నేను ఈ యొక్క ఏదైతే వండుకుంటూ ఉన్నదో ఇలాంటి పదాలు నేను వాడను. హాయిగా మామూలు మాటలు మాట్లాడతాను. ఈ ఊత పదాలు నాకు అలవాటు లేవండి. అది ఫ్లో క్లియర్గా ఉంటుంది. ఏమిటని పద్యంలో మీరు కంగారు పడతారేమో. కష్టం కాదండి. తెలుగు పద్యాలు ఎంత బాగుంటాయంటే చంటి పిల్లలకి అమ్మ గోరుముద్దలు తినిపించేట్టుగా ఉంటాయి పద్యాలు. అలా చెప్పేవాడు లేక చస్తున్నాం మనం వచ్చిన గొడవది. అచ్చపు చీకటిండ్ల పొరలాడుచునుండ ప్రపంచమెల్లా ఈ పచ్చని తల్లి గుమ్మములపై వెలిగెన్ మణిదీపికల్. మన బిల్డింగులోట, భారతదేశ సంస్కృత బిల్డింగులో దీపాలు వెలిగాయట, 5 దీపాలు వెలిగాయట. అచ్చపు చీకటిండ్ల పొరలాడుతుండ ప్రపంచమెల్లా ఈ పచ్చని తల్లి గుమ్మములపై వెలిగెన్ మణిదీపికల్. కనన్ వచ్చిన ఖండముల వారికి కోర్కెలు తీరునట్లుగా బిత్సము పెట్టే భారత సవిత్రి 2 చేతులను. వచ్చిన వాళ్ళందరికీ ఈ కాంతులతోటి కొత్త కాంతులు వాళ్ళకి ఇచ్చిందట. ప్రియంబున 2 చేతులను. ఇది భారతీయ సంస్కృతి గొప్పతనము. అంటే రోమన్ వాడు కాదనండు. రోమన్ సంస్కృతి ఎవరి సంస్కృతి వాళ్ళది అలాంటిది. కానీ వాళ్ళకు కూడా మూలమైంది ఇదని చెప్పడానికి మీరు ఇతర సాంప్రదాయాల్లో ఏ సాంప్రదాయాలు చెప్పండి, దానికి మూలం వేదాల్లో నేను చూపిస్తాను. అది విశేషం. అలాగా అంచేత ఇది విశేషం అన్నారు. అలాగే మీరు కొంచెం కొన్ని సాంప్రదాయాలు విచిత్రంగా అనిపిస్తాయి, ఆ తర్వాత మాట్లాడతాను నేను. ఏమిటి, ఇక్కడ పెదనాన్న పిల్లలు, బాబాయ్ పిల్లల్ని వీళ్ళ పిల్లలు ఆడామగా వివాహాలు చేసుకుంటారు ఇతర దేశాల్లో, కజిన్స్ అని చెప్పి. మన దేశంలో లేదు. ఈ వివాహం ఎక్కడి నుంచి మొదలైందండి? ఋగ్వేదంలో ఒక చోట ఓ గర్భంలో ఉండి ఏకగర్భంలో ఉన్నటువంటి అబ్బాయి అమ్మాయి మధ్యని గొడవ అయ్యింది. ఋగ్వేదంలో మంత్రం ఉంది. ఈ సాంప్రదాయం కొన్ని వేల సంవత్సరాల కిందట అటు పక్కకి మారి అది అలా మారింది. అక్కడ విశేషం. ఇలాంటి రహస్యాలు కూడా నేను వేదాల అబద్ధం చెప్పను. ఇది ఇంతకీ చెప్పొచ్చేది ఏమిటంటే, భారతీయ సంస్కృతి అంటే ఏమిటి? కల్చర్ అన్నారు. కల్చర్ అంటే హార్టికల్చర్ అని ఇవన్నీ దానికి అర్థం ఏమిటండి? కాదు. మట్టి ముద్దలా ఉన్నది కుండగా,
ప్రమిదగా మారుతోంది. మట్టి ముద్దలో మనం ఏమి చూడలేం, దాన్ని మార్చాం. అలాగే బియ్యపు రవ్వ ఉంది, అది అలా తినం కదా, ఉడకబెట్టి ఉప్మా చేసుకు తింటాం. కూరలు ఉన్నాయి, పచ్చి తినేయం కదా. అంటే ఏమిటనమాట, ఒక వస్తువుని మనకు అనుకూలంగా అనుభవయోగ్యంగా మార్చడానికి ఏం చేస్తున్నాం, సంస్కరణ చేస్తున్నాం. సమ్యక్ కృతం. ఓ వస్త్రం ఉంది, కట్టుకుంటామా, దాన్ని కట్ చేసి షర్ట్ లాగా బ్లౌజ్ లాగా మారుస్తున్నాం. ఇది సంస్కరణ. అంటే అర్థం ఏమిటి, సమ్యక్ కృతం, టు డిజైన్ అకార్డింగ్లీ యాజ్ పర్ రిక్వైర్మెంట్. అది సంస్కృతి. అంటే సంస్కృతి అంటే అర్థం ఏమిటనమాట, మీకు రాను రాను వస్తున్నటువంటి అలవాట్లు మారుతూ వచ్చాయి, అది సంస్కృతి అంటేను. అలాగే సాంప్రదాయం అంటే మారకుండా ఉండే తత్వం ఏది ఉంటుందో ఆ తత్వం అది. దీనికి కూడా ఇంగ్లీష్లో చాలా పద్యాలు ఉన్నాయి. నాకు ఇంగ్లీష్ సాహిత్యం మీద కూడా మంచి అవగాహన ఉంది. ఎంచేతంటే షేక్స్పియర్ 32 నాటకాల్లో 27 చదువుకున్నాను. మిల్టన్ చదివా, వర్డ్స్వర్త్, ఇవన్నీ కూడా చదివా. ఏదో తెలుగు వాక్యాలు ఇంగ్లీషుకు మార్చి మాట్లాడడం వరకే కాదండి, ఈ కొటేషన్స్ కూడా చదివాను. అలాగే మనకి గురువులు వీళ్ళంటారే, ఆ గురుతత్వం మీద మాథ్యూ ఆర్నాల్డ్ ఒక పద్యంలో, ఒక గేయంలో, ద రగ్బీ చేపల్ దొరుకుతుందేమో చూడండి యూట్యూబ్లోను, దాంట్లో గురువులు ఎన్ని రకాలుగా ఉంటారో అక్కడ వర్ణన చేశాడు ఆయన పాపం. అలాగే రాబర్ట్ ఫ్రాస్ట్ అని, రాబర్ట్ సతే అని వీళ్ళు ఉన్నారు. కఠోపనిషత్తు కేనోపనిషత్తులో మంత్రాలకి యాజ్ ఇట్ ఈజ్ ట్రాన్స్లేషన్ కనిపిస్తుంది అక్కడ. అంటే వాడు మంత్రాలు కాపీ కొట్టాను కదండి దగ్గర, అక్కడ వాళ్ళకి సాంస్క్రిట్ తెలియదు ఇది. అందుకని అలాంటి సంస్కృతి గొప్పతనాన్ని ఒక చిన్న శ్లోకంలో మనకి వేదంలో చెప్పారు. అది వాడు చెప్పుకుందాం ఈ భాగంలోను. ఏమిటది, గౌరీర్మిమాయ సలిలాని తక్షతి స ఏకపది ద్విపది చతుష్పది అష్టాపది నవపది బభూషి సహస్రాక్షర పరమే వ్యోమన్. ఈ వేదమంత్రాన్ని ఒక 25 అర్థాలు చెప్తారు, ఉంచండి. మీకు వేదమంత్రం చదవగానే మిగిలిన వాళ్ళలాగా నట్టుగా అనం, తమిళ భాషలో చదువుతుంటారు, అలా ఎంగిరబడి అంటారు. ఆ ఎంగిరబడి ఎందుకు వచ్చేవాడు చెప్పడం, అలా నేను చెప్పను మీకు. ఈ మంత్రం ఏమిటో, దీని అర్థార్థం ఏమిటో మీకు చెప్పుకుంటూ వస్తాను. తద్వారా మీరు ఏ భాష చదివినా కూడా ఆ భాషలో అందరూ ఇలాగే చదవండి, మీకు బోధపడుతుంది. దానికప్పుడు మీరు ఆటోమేటిక్గా ఎక్కడా తెలియని ఎవళ్ళు చెప్పని సూత్రాలు మీరు తెలుసుకోగలరు. అది విశేషం ఇక్కడ. పైగా నేను టీచింగ్ ప్రొఫెషన్లో ఉన్నా కనుక ఎక్కడికక్కడ కొత్తవి నేర్చుకోవడం అన్నది అలవాటైపోయింది. ఏమిటి, స్టూడెంట్స్ దగ్గర నుంచి కూడా ఎవళ్ళు కొత్త విశేషం ఉంటే అది తీసుకుని మార్చుకోగలిగాను నేను. ఏమిటది అంటారు, మనకి 5 దీపాలు ఉన్నాయి, శృతి, స్మృతి, ఇతిహాస, పురాణ, ఆగమములు. ఒక్కో దానికే ఒక్క ఉపన్యాసం చెప్పాలి, చాలదు. అది మాట్లాడుకున్నాం తర్వాత. ఏమిటిది, పరమాత్మట బ్రహ్మదేవుని సృష్టించిన తర్వాత ఒక్క పదం చెప్పేట ఆయనకి, గౌరీర్మిమాయ సలిలాని తక్షతి ఏకపది. జత పిల్లాడికి ఒక్కటే పదం చెప్పేట, అనుభవించన్నట్ట. బ్రహ్మగారు ఆ ఒక్క పదం పట్టుకుని సృష్టి కొనసాగించాడు. చమత్కారం అది. అదేమిటండి ఎలా ఉందండి, మీరు నమ్మరు కదా. కానీ తర్వాత చెప్తే మాత్రం సర్వ ప్రపంచాల్లో ఆ అక్షరం పట్టుకు తిరుగుతున్నారు జనాలంతా ఇప్పుడు. ఏమిటది, ఓంకారము. ఒకప్పుడు గుర్తుందా, యోగ శాస్త్రంలో మరో ఎక్కడ ఓంకారం 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 అని చెప్పి 5 నిమిషాలు సాగదీస్తూ పలుకుతారు. ఓంకారాన్ని 5 నిమిషాలు సాగదీస్తూ పలకడం లేదెక్కడాను. ఇప్పుడు కొత్తగా మొదలెట్టారు జనాలు. ఒకప్పుడు ఒక టీవీ కంపెనీ అడ్వర్టైజ్మెంటు 8 భాషల్లో వచ్చింది. ఇండియా భాషలు కాదు, చైనా, జపాన్, ఇంగ్లీష్, ఇలా. దాంట్లో కూడా ఓంకారం పాటలు పెట్టారు. ఒకప్పుడు 81 ప్రాంతాల్లో దూరదర్శన్లో వచ్చేవి. అలాగా ఏకపది, అది కాస్త బ్రహ్మదేవుడి వల్ల ద్విపది, అది కాస్త చతుష్పది, 4 అయిందిట. అది కాస్త చతుష్పది, నవపది, అష్టాపది, నవపది బభూషి.
సహస్రాక్షర పరమే వ్యోమన్ అలా పెరిగిపోయిందిట. అంటే భాష ఎలా పెరుగుతుంది, భావాలు ఎలా మారుతాయి చెప్పడానికి ఇదొక అద్భుతమైన శ్లోకము. ఈ శ్లోకాన్ని మనస్సులో పెట్టుకోండి, బట్టి కొట్టక్కర్లేదు. ఇది మంత్రంలో చెప్పించే పద్ధతి ఉంది అని నేను మాట్లాడటలేదు. నేను స్వామీజీని కానీ బాబాని కానీ కాదు కనుక అలాంటి ఉపదేశాలు నేను చెయ్యను. ఇక్కడ చెప్తాను, అది ఇంకో భాగంలో కొంచెం సేపట్లో మళ్ళీ మనం మాట్లాడుకుందాం. స్వస్తి.